నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరును ఉపయోగించి కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. ఆయన సాధారణంగా కన్నా లక్ష్మీనారాయణ వివాదాలకు దూరంగా ఉంటారు, అలాగే అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే ఒక ముఠ ఎవరనేది ఇంకా తెలియదు. కొంతమందిని అయితే పోలీసులు విచారిస్తున్నారు. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని పిఆర్ఓగా చెప్పుకుంటూ ఆయన పేరుతో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేదంటే ఇతరితర పనులు చేసి పెడతాం అని చెప్పి డబ్బులు వసూలు కార్యక్రమానికి తెరలేపారు. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఈ దందా అనేది జరుగుతూ వస్తుంది, ఎవరికి తెలియదు. అయితే తాజాగా వారు చేసినటువంటి ఫోన్ కాల్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకుడికే ఫోన్ చేశారు. అది కూడా కన్నా లక్ష్మీనారాయణ అనుచరుల్లో ఒకరికి. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా గుంటూరు జిల్లా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన వెంటనే స్పందించడం, కన్నా లక్ష్మీనారాయణకు విషయం చేరవేయడంతో వారు అలర్ట్ అయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడమే కాదు, ఎమ్మెల్యే హోదాలో ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అక్కడ స్థానికంగా కూడా నాయకుల ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు. పిఆర్ఓగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి వారి తరపున కాల్స్ చేయటం, అలాగే వారి యొక్క టీంలో ఉన్నటువంటి కొంతమంది, సార్ మీకు ఇలాగా చెప్పారు, ఎమ్మెల్యే గారే మీ నెంబర్ ఇచ్చారు, కాల్ చేయమన్నారు, కాబట్టి మేము కాల్ చేసాం. మీకు ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అలాగే ప్రభుత్వ శాఖ డిపార్ట్మెంట్స్లో అవుట్ సోర్సింగ్ కానీ లేదా పర్మనెంట్ ఉద్యోగాలు కానీ మేము ఇప్పిస్తాం. దీనికి సంబంధించి మీరు ఇంత కట్టాలి, 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, అలా దానిలో కొంత అడ్వాన్స్గా ఇప్పుడు చెల్లించండి, మీ డాక్యుమెంట్స్ అంతా వాట్సాప్ నెంబర్కి పెట్టండి అని. కొంతమంది చాలామంది ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతూ వస్తున్నారో వారు ఈ రకమైనటువంటి ఉచ్చులో పడిపోయారు. మరి ముందుగా డేటా సేకరించుకున్నటువంటి క్రమంలో సెలెక్టివ్ నెంబర్స్గా ఆ ముఠా అనేది కాల్స్ చేయటం. ఎందుకంటే మంత్రి గారి పిఆర్ఓ అంటే సాధారణంగా అనుమానం రాదు, అవతల వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడు కాబట్టి. సో చాలామంది వారు చెప్పిన విధంగా ఫోన్పేలో లేకపోతే అకౌంట్ నెంబర్కి అమౌంట్ పంపించడం జరిగింది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని బట్టి ఎవరైతే ఇలా మోసపోయారో వారంతా బయటకు వచ్చి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. నేను కానీ నా వెనుకున్నటువంటి వ్యక్తులు కానీ నా వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవ్వరూ కూడా ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడరు. ఒకవేళ ఎవరైనా చేస్తే వెంటనే నా నోటీసుకి కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు సంప్రదించి కంప్లైంట్ ఇవ్వండి అని. ఇప్పుడు తాజాగా గుంటూరు పోలీసులు ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారు, ఇప్పటికే దాదాపు ₹1 కోటి వరకు వారు ఇలా ఉద్యోగాల పేరుతో అక్రమంగా వసూళ్లు చేశారు అనేది ప్రాథమిక నివేదికలు తేలింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే నాయకుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయటం, ఉద్యోగాల పేరుతో అవతల వ్యక్తులకు ఎరవేయటం అనేది జరుగుతూ వస్తుంది సాధారణంగా. కానీ ఎమ్మెల్యే పేరు చెప్పి వసూలు చేయటం అనేది ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. మొత్తానికైతే ఆయనే స్వయంగా వచ్చి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఎవరైనా నా మనిషి సార్ చేయమన్నారు అని చెబితే వెంటనే నా కార్యాలయానికి మీరు కాల్ చేసి వెంటనే విషయం చెప్పండి, లేదా మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని. దీనిపై కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. అదే పుర్రికో బుద్ధి జిహోకో రుచి అంటారు. అలా ఈజీ వేలో డబ్బులు సంపాదించడం ఎలా, అక్రమ పద్ధతిలో డబ్బులు రాబట్టుకోవాలి అనే గ్యాంగ్ అనేది సాధారణంగా జరిగిపోతుంది. సైబర్ క్రైమ్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అదేదో మహమ్మారిలా మారిపోయింది. కాబట్టి మా ఛానల్ తరపున కూడా మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ఎవరు కూడా ఇటువంటి వాటికి ఎవరు ప్రలోభపడొద్దు, నమ్మొద్దు ఎవరిని. సైబర్ క్రైమ్ ఏ రకమైనటువంటి స్థాయిలో వెళ్ళిపోయిందో మనం తెలుసు. 1930 ఆ నెంబర్కి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి అలా గరిగా మీరు మోసపోతే వెంటనే వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. సో మొత్తానికైతే కన్నా లక్ష్మీనారాయణకే ఒక జలక్ ఇచ్చినటువంటి సందర్భం. వెంటనే అలర్ట్ అయ్యారు. వారి టీంని కానీ వారి అనుచరులను కూడా అప్రమత్తం చేశారంట ఎమ్మెల్యే. మొత్తానికైతే త్వరలోనే వారిని పట్టుకునే పనిలో ఉన్నామని పోలీసులు కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.